ఇగో ఇదే మళ్ళా వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించినటువంటి ప్రభుత్వము మాజీ సిఎస్ సోమేష్ కుమార్ మళ్ళా ఇది అటు ఇటు పోయి మళ్ళా కేసీఆర్ సర్కార్కే ఉరితాడైపోతున్నది కేసీఆర్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ సోమేష్ కుమార్ గారి కోసము ఆంధ్ర క్యాడర్ ఉంటే తీసుకొచ్చి జిహెచ్ఎంసీ పెట్టి కమిషనర్గా పెట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉండేటువంటి భూముల విషయంలో లేకపోతే వాణిజ్యాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా అవకతవకలు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేశారు. గతంలో మంత్రులు అనేటువంటిది అనేకమైనటువంటి ఆరోపణలు. ఏకంగా వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ఉండి 1000 కోట్లు 1200 కోట్లు 1300 కోట్ల రూపాయల స్కామ్ చేసి జీఎస్టీ వస్తు రవాణా చేయకపోయినా చేసినట్టుగా చూపించి దొంగ బిల్లులు పెట్టి 1000 కోట్ల రూపాయలు చేతులు మారే విధంగా జరిగాయంటే అతను చీఫ్ సెక్రటరీగా పనిచేశాడంటే వాళ్ళ తలవంపులు కాదా? గతంలో ఎందుకు గుర్తించలేకపోయారు? అది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఏమైనా ముట్ట చెప్పారా అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది, లావాదేవీలు చూడాల్సి ఉంటుంది. గతంలో సోమేష్ కుమార్ గారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల అంశం పైన ఈరోజు మరొక ప్రశ్న వస్తున్నది కదా. వరుసగా కాళేశ్వరం అంశము మీ పైనే పడ్డది, ఆ తర్వాత విద్యుత్తు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగు, ఇప్పుడు వాణిజ్య పన్నుల స్కాము. 1000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎట్లా ఉండగలిగింది? ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఈ అధికారపైన గుడ్డి నమ్మకమా, లేదంటే మీరు అందులో భాగస్వాములుగా ఉన్నారనేటువంటి అంశాన్ని ఒక్కసారి స్పష్టంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీకు మట్టంటక ముందే, మీకు మకిలంటక ముందుకే కేవలం అది అధికారుల స్థాయిలో మాత్రమే జరిగింది, అధికారులు మాత్రమే తిన్నారు, అందులో ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేడు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం మీ ముందుకు వచ్చింది. లేకపోతే కష్టం.